Let's understand about data engineering tools with an example of a Lego city. సో, ముందుగా ఒక లెగో సిటీ కావాలంటే మనకు ఒక సిటీ ప్లానర్ కావాలి. సో, దిస్ సిటీ ప్లానర్ హి ఈస్ గోయింగ్ టు టెల్ అస్ వెన్ టు స్టార్ట్, వేర్ టు స్టార్ట్ అండ్ వెన్ టు స్టాప్. సో, దిస్ సిటీ ప్లానర్ ఈస్ నథింగ్ బట్ అపాచీ ఎయిర్‌ఫ్లో అనమాట. హియర్ హి విల్ టెల్ అస్ వెన్ టు స్టార్ట్ అండ్ వేర్ టు స్టార్ట్. హీ'll టెల్ ద లెగో వర్కర్స్ వెన్ టు స్టార్ట్ అండ్ వెన్ టు స్టాప్. సో, ఒక సిటీ కన్‌స్ట్రక్ట్ చేయాలి అంటే మనకు లెగో బ్లాక్స్ కావాలి. ఈ లెగో బ్లాక్స్ మనకు ఒక కన్వేయర్ బెల్ట్ మీద నుంచి వచ్చాయనుకోండి. The conveyor belt is managed by Kafka streaming, which is nothing but a real-time streaming. Now, if the data blocks are Lego blocks are coming in batch format, like every day night ఒక ట్రక్ వచ్చి మనకు డంప్ చేస్తుంది అనుకోండి లెగో బ్లాక్స్ని. దట్స్ నథింగ్ బట్ బ్యాచ్ స్ట్రీమింగ్ అనమాట. సో ఈ వచ్చిన బ్లాక్స్ అన్ని డర్టీ ఉంటాయి. వీ నీడ్ టు క్లీన్ దెమ్. ఈ బ్లాక్స్ అన్నిటిని మనము ఒక వేర్ హౌస్ ఆర్ ఒక బకెట్‌లో స్టోర్ చేసుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ S3. దీంట్లో అనార్గనైజ్డ్, డర్టీ బ్లాక్స్ ఉంటాయి. లెగో బ్లాక్స్. సో, ఈ బ్లాక్స్‌ని మనము క్లీన్ చేయాలి. క్లీన్ చేసి వాటిని అరేంజ్ చేయాలి. వాటి కలర్ తగ్గట్టు. సో, దిస్ ఈస్ డన్ బై అపాచీ ఎయిర్‌ఫ్లో. Apache Airflow, with the help of Spark tools, it cleans the data and it organizes or segregates the data. Uh, you know, um, it organizes the data basically. So Apache Glue jobs with the help of Spark. ఓకే. ఒక్కసారి డేటా ఆర్గనైజ్ చేసిన తర్వాత, ఈ లెగో బ్లాక్స్ అన్నిటిని మనము ఒక వర్క్‌షాప్‌లో అసెంబుల్ చేస్తాం. విచ్ ఈస్ నథింగ్ బట్ డేటాబ్రిక్స్. సో, డేటాబ్రిక్స్ ఈస్ లైక్ వర్క్‌షాప్ వేర్ ద లెగో వర్కర్స్ అసెంబుల్ ద బ్లాక్స్ అనమాట. సో, ఒక ఆర్కిటెక్ట్ కావాలి మనకిప్పుడు ఒక సిటీ ప్లాన్ చేయాలంటే. దిస్ ఆర్కిటెక్ట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ ఎ బ్లూ ప్రింట్. దిస్ ఆర్కిటెక్ట్ ఈస్ నథింగ్ బట్ డీబీటీ. సో, హి ఈస్ గోయింగ్ టు ఆహ్, క్రియేట్ ఎ బ్లూ ప్రింట్ టు క్రియేట్ ఎ లెగో సిటీ. సో, ఒక సిటీ కన్‌స్ట్రక్ట్ చేయాలంటే మనకు ఆటోమేషన్ హెల్ప్ అవుతది. కుబర్నెటిస్ ఈస్ గోయింగ్ టు డూ థట్. సో, కుబర్నెటిస్ ఏం చేస్తుంది మనకు ఇట్ విల్ గివ్ అస్ రోబోట్స్ టు బిల్డ్ ఎ సిటీ అండ్ సిటీ కన్‌స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ టేక్ ద రోబోట్స్ అండ్ గో ఎల్స్‌వేర్ అనమాట. సో, ఒక సిటీని కన్‌స్ట్రక్ట్ చేయాలంటే మనకు ఒక ఫౌండేషన్ కావాలి. లైక్ పవర్ లైన్స్ ఆర్ డ్రైనేజ్ పైప్ లైన్స్ ఆర్ టెలిఫోన్ లైన్స్. So Terraform is going to give us that. It's going to create a foundation where we are going to build a city on టాప్ ఆఫ్ ద ఫౌండేషన్. సో, సిటీ కన్‌స్ట్రక్ట్ చేయాలంటే ఒక డేటా ఒక బ్లాక్ ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ చేయాలనుకుంటే మనకు ఒక బ్లూ ప్రింట్ కావాలి. సో, లెగో వర్కర్స్ ఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ద బ్లూ ప్రింట్ కాల్డ్ డెల్టా లేక్ అండ్ క్రియేట్ ఎ లెగో బిల్డింగ్. సో, బిల్డింగ్ క్రియేట్ అయిన తర్వాత వి ఆర్ గోయింగ్ టు షోకేస్ ఇట్ ఇన్ ఎ మ్యూజియం. సో, a snowflake or a redshift is nothing but a museum where we showcase our Lego buildings అన్నమాట. ఆహ్, అండ్ ఒక్కసారి అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత వి ఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ద స్కైలైన్, బ్యూటిఫుల్ స్కైలైన్. వి ఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ద బిల్ బోర్డ్స్ అండ్ వి ఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ద స్టాటిస్టిక్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ ద బిల్ బోర్డ్స్. దట్ ఈస్ నథింగ్ బట్ Tableau or visualization tools. So I hope you understood everything. Thank you so much.